పాపం ఈ కాక్టైల్ చిట్ని చూడండి. నిన్న సాయంత్రం నుంచి అసలు వాటి పేరెంట్స్ ఏవి కూడా వచ్చి దానికి ఫుడ్ పెట్టట్లేదు. ఈ కాలనీలో దీని పేరెంట్స్ ఏదో కూడా నాకు అర్థం కావట్లేదు. బయటికి తీసిన హ్యాండ్ ఫీడింగ్ కోసం అని ఏమైనా దగ్గరకు వచ్చి ఫీడ్ చేస్తే ఏమో అని చెప్పేసి. ఈ మేల్ మాత్రం దగ్గరికి రావడానికి చూస్తుంది కానీ భయపడుతుంది. అక్కడ పెడితేనేమో వేరే బర్డ్స్ వచ్చి బయట చేస్తున్నాయి. సరే అని చేతిలో పట్టుకొని చూద్దామని కాసేపు చేతిలో పట్టుకుంటున్నా. ఏమైతుందో చూద్దాం. ఇదైతే దగ్గర రావడానికి బాగా ప్రయత్నం చేస్తుంది. నాకు తెలిసి వీటి పిల్లనే అనుకుంటా. కలర్ కూడా గ్రే కలరే ఉంది పిల్ల. నిన్న సాయంత్రం నుంచి ఫీడ్ చేయట్లేదు వీటికి. చూద్దాం, అదే దీని పిల్లనే అనుకుంటా నాకు తెలిసి. కానీ మరి వేరేటి కాలనీలో వేరే బర్డ్స్ ఏమన్నా దీని పాట్ దగ్గరికి పోకుండా బెదిరిస్తున్నాయా? ఈ కాలనీలో గొడవలు కామన్గా ఉంటాయి. ఇంకా కాలనీ అంటే ఏదో అనుకోకండి, బర్డ్స్ అన్నీ ఒక్క దగ్గర ఉంటే దాన్ని కాలనీ అంటారు. ఆ కాలనీలో ఒక బర్డ్ నెస్ట్ని ఇంకో బర్డ్ ఆక్యుపై చేసేటప్పుడు దాని దగ్గరికి వేరే వాటిని పోనివ్వవు. ఎందుకంటే పేరెంట్స్ ఆల్రెడీ పిల్లలు తీసి ఉంటాయి కాబట్టి వీక్ అయిపోతాయి కదా. దీందే వచ్చి ఫీడ్ చేస్తుంది. చూడండి ఎంత చక్కగా ఫీడ్ చేస్తుందో. నాకు తెలిసి పక్కకుంది గ్రే ఫీమేల్, ఇప్పుడు ఫీడ్ చేసేది మేల్. అంటే ఫాదర్ ఫీడ్ చేస్తున్నాడు. ఇంకెట్లయినా కూడా ఈ చిక్కుని హ్యాండ్ ఫీడింగ్ కిందకి తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇట్లా పట్టుకొని ఫీడ్ చేయించలేం కదా రోజు. అయితే ఏమవుతుందంటే కాలనీలో ఇప్పుడు ఈ పిల్ల తీసింది కదా, ఈ పేరెంట్స్ ఉన్నారు కదా, ఈ పేరెంట్స్ నెస్ట్ ఏదైతుందో ఆ నెస్ట్ దగ్గరికి ఇంకో వేరే వచ్చి ఆక్యుపై చేసేసి ఆ నెస్ట్లో ఉన్న పిల్లని అవి చంపేసి ఆ నెస్ట్ని ఆక్యుపై చేసేసి అందులో గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి అన్నట్టు. కాలనీ బ్రీడింగ్లో ఇది ఒకటి పెద్ద ప్రాబ్లము. అది ఎంత చక్కగా ఫీడ్ చేస్తుందో చూడండి. నేను చికెన్ తీసి బయటికి పట్టుకోగానే ఈ పేరే వచ్చి నా దగ్గర నిలిచింది. అబ్బా థ్యాంక్స్ రా బాబు అన్నట్టు చెప్తుంది అది నా వైపు చూసి. అంతేనా? ఇంకా అట్నే వదిలేస్తే వేరేటి వచ్చి కొట్టేస్తాయి అన్నట్టు పిల్లని. అది మ్యాక్సిమం కుదిరినంత వరకు ఫీమేల్ అంత ఏం చూడదు పిల్లల్ని, మేలే చూస్తుంది. ఈ బర్డ్స్లోకి వచ్చేసరికి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అయితే ఫీమేల్ ఓన్లీ గుడ్లు పెట్టడం వరకే. గుడ్లు పెట్టిన తర్వాత మేలే ఎక్కువసేపు హ్యాచింగ్లో కూర్చుంటుంది. పిల్లలు వచ్చిన తర్వాత కూడా ఫుడ్ ఎక్కువ తీసుకొని వెళ్ళి పిల్లలకి తినిపించడం కూడా మేలే తినిపిస్తుంది. అంటే మదర్ ఓన్లీ ఎగ్స్ పెట్టేంత వరకే. అవునా కాదా? తెలిసిన వాళ్ళు కామెంట్ చేసేయండి. ఫాదర్ కేరింగే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అది చూడండి ఎంత చక్కగా తినిపిస్తుందో. నేను ఏమనట్లే నీ పిల్లని, అక్కడ కింద పెట్టేస్తే వేరేటి వచ్చి బయట చేస్తున్నాయి. మరి అందుకే చేతిలో పట్టుకున్నా. డైట్ రా ఇంకొంచెం తినిపించడానికి దా. గ్రే కలర్ చిక్ హ్యాండ్ ఫీడింగ్కి తీస్తా. హ్యాండ్ ఫీడింగ్ కలిపి హ్యాండ్ ఫీడింగ్ పెట్టేస్తా. ఎందుకంటే ఫాదర్ కూడా అంత హెవీగా ఏం తినిపించట్లేదు. దానికి సరిపోదు కూడా అది తినిపించేది. పేరెంట్స్ కూడా నాకు థ్యాంక్స్ చెప్తున్నాయా? అంతేనా? ఏమైంది? అయిపోయిందా? సరే ఇక్కడ పెట్టేస్తున్నా, మరి రండి. అయ్యో ఎక్కడోళ్ళు అక్కడ మాయమైపోయిందండి ఒకటేసారి. అవి వచ్చింది, వాళ్ళు వచ్చింది. అది అరిసేసరికి వస్తుంది. అది కొంచెం అరిస్తే వస్తున్నాయి. మళ్ళీ ఎక్కడ పోయింది? ఇంకంతే. ఇంకా అట్లా రిజెక్ట్ చేసినాయంటే మ్యాక్సిమం హ్యాండ్ ఫీడింగ్కి తీసుకోవాల్సిందే. ఒక 15-20 డేస్ హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చినామంటే ఫ్లయింగ్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత సెల్ఫ్ ఫీడింగ్ స్టార్ట్ చేసేస్తుంది. ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఒక 10-15 డేస్ ఇక రోజుకి 3 సార్లు హ్యాండ్ ఫీడింగ్ తినిపించాలి. ఈడే ఫాదరు, 100% ఈడే ఫాదర్. అగో నువ్వు కొరుకుతున్నావా తినిపిస్తున్నావా? ఏమో నాకు తినిపిస్తున్నట్టు అనిపిస్తలేదు. నువ్వు ఏడా తినిపిస్తున్నావే నువ్వు? దాని క్రాప్లో ఫుడ్డే పోవట్లేదు. నువ్వు ఏదో ఉట్టిగా షేక్ అన్నట్టు ఏ కాడిస్తున్నావు. అసలు ఫుడ్డే పెట్టట్లే నువ్వు. కల్ప
దాన్ని ఎందుకు బయట చేస్తున్నావు మళ్ళా? ఇట్లా కాదు కానీ హ్యాండ్ ఫీడింగ్ ఫామ్లో కలుపుకొచ్చి తినిపిస్తాయి. ఇక దానికి కడుపు నిండాలంటే అదే మార్గం. నో, ఎక్కడ ఫుడ్డే రావట్లేదు. కనబడుతుందండి ఫుడ్ తినిపించేది, అది క్రాప్లోకి వెళ్ళేది కనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ ఏం తినిపించట్లే, ఏదో ఉట్టి అట్లా. ఏయ్ లే, అరే దాన్ని ఏం బయట చేస్తున్నావులే. ఇంకంతే, ఒక్కసారి గూట్లో నుంచి పిల్ల బయటపడిందంటే పేరెంట్స్ కూడా పట్టించుకోవు. ఇంకా అటు ఇటు దగ్గరకు వచ్చి ఫీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ కొన్ని అయితే ఇంకా అసలు దగ్గరికి కూడా రావు. అట్లుంటుంది. దాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నావు? ఇంకా అవసరం లేదులే, నేను హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చుకుంటా, వెళ్ళిపోయి.